మీ రియల్ ఎస్టేట్ ఆర్ మీ బిజినెస్ అంటే అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ ఇట్స్ ఓన్లీ మన బాస్టన్ ఏరియాకే పరితమా లేదంటే ఇంకా మొత్తం ఆల్ ఓవర్ యూఎస్ ఉన్నదా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 6 స్టేట్స్లో చేశానండి బిజినెస్. అచ్చా. సో ఒహయో, టెక్సస్, న్యూ జెర్సీ ఇటువంటి దగ్గర చేశాం బిజినెస్. అచ్చా. అండ్ సపోజ్ ఫర్ అంటే మీ ఇన్స్పిరేషన్ తోటి ఇన్ కేస్ రేపు నేను ఒక ల్యాండ్ కొనేసి అక్కడ ఒక ఎన్క్లైన్ పెట్టాలనుకుంటున్నాను, సో దానికి కావాల్సిన ఏం చేయాలి? హౌ డూ ఐ నీడ్ టు అట్రాక్ట్? అదే అండి, అది ట్రికీ క్వశ్చన్ అగైన్. అట్లా అంత ఈజీ కాదు. సో ఊరికే ల్యాండ్ కొనేస్తే ఎండ్ క్లయింట్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు చెప్పండి? చేయలేరు. అంటే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా. అదే. సో ముందుగానే ఎండ్ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ అండ్ డెకోర్ ఉన్నారు. సో వాళ్ళకి ఏమి ఒక బీజేస్ పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలి, సో ఆ రిక్వైర్మెంట్స్ మనకు తెలియాలి ముందుగానే. వాళ్ళ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఏమి, అటువంటి రిక్వైర్మెంట్ ఉండి మీరు రీసెర్చ్ చేసి కొని తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళని వచ్చి మీరు కాంటాక్ట్ చేసే ఫోన్ కూడా ఎత్తారు ఆ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఛానల్, ప్రాపర్ కాంటాక్ట్స్ ఉంది. చేసుకుంటా పోతే స్టెప్ బై స్టెప్ అన్నీ సక్సెస్ అవుతామని చెప్పను. ఒక 100 చేస్తే ఒకటి తగులుతుంది, అంతే. అది దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇన్నిట్లో ఉన్నారు కదా, సో ఆల్వేస్ గ్రీన్ సైడ్ ఉండదు. దెర్ మెనీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ. చాలా హర్డల్స్ ఉంటాయి, అంటే హెడేక్స్ ఉంటాయి చాలా. అవన్నీ దొక్కుకొని మీరు ఎలా ముంగడికి వెళ్తున్నారు? వాట్ ఈస్ ద సక్సెస్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా దాని మీద ఫోకస్ చేసిన అది అవ్వట్లేదు అని అంటే నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టను. ఇట్స్ లైక్ అవ్వట్లేదు, ఐ డోంట్ నో హౌ టు గెట్ ఇన్ దేర్. బట్ ఐ మీన్ యూ డీలింగ్ విత్ సో మెనీ థింగ్స్, హౌ డు యూ హ్యాండిల్ దాట్? సో నేను అందరికీ ఏం చెప్తానంటే, ఏదైనా ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అయితేనే సెకండ్కి వెళ్ళగలుగుతారు ఎవరైనా కానీ. ఓకే, సో ఒక సక్సెస్ రావాలి అంటే అన్నీ ఉండాలండి. కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ లక్ కూడా ఫేవర్ అవ్వాలి. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఎవరు కూడా అంతా నేనే చేసేసానంటే కానీ అది కుదరదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటేనే సక్సెస్ రావచ్చు. గ్యారంటీ లేదు అక్కడ కూడా. అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అయితే ఎవరైనా కానీ సెకండ్ది ఆలోచిస్తారు, సెకండ్ది అయితే థర్డ్ది ఆలోచిస్తారు, అంతేనా? సో గ్రాడ్యువల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోవడమే కానీ ఒకేసారి నేను ఇక్కడ ఉన్నాను, నేను 20 బిజినెస్లు ఒకేసారి పెట్టేస్తాను అట్లాంటివన్నీ అంటే ఆ విధమైన ప్రొజెక్షన్స్ నాకైతే నమ్మకం లేదండి. సో ఐ ఓన్లీ టేక్ బేబీ స్టెప్స్. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ 1 step at a time. సో మీరు ఫ్యామిలీ అన్నారు, సో మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారా? 1 wife అండి, 2 పిల్లలు, ఒక వైఫే. సో ఐ జస్ట్ వాంట్ అండర్లైన్ దట్. సో కూతురు, షీఈస్ 23 years old and she's planning to go for law school and she has graduated from Boston University and కొడుకు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సో హీఈస్ ఇన్ న్యూయార్క్ యూనివర్సిటీ. ఓకే, సో మీ వైఫ్ పేరు? వైశాలి. ఓకే, వైశాలి గారి సపోర్ట్ ఏంటి? ఎలా ఉంది వైశాలి గారి సపోర్ట్? వైశాలి సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ ముందుకు ఎలా వెళ్తుంది చెప్పండి? ఓకే, నా అంతకు నేను ఈ 28 yearsలో తిరుక్కుంటా బిజినెస్లు అనుకొని ఒక్కొక్కసారి ఇంటికి రాకుండా ప్లాన్స్ చేంజ్ అవుతాయి. అనుకున్నది ఒకటి, ఈరోజు సాయంత్రం వస్తాను అంటాను, లేకపోతే 2 days తర్వాత వచ్చింటాను. సో అటువంటివన్నీ ఉంటాయి. సో ఇంట్లో అన్నీ కరెక్ట్గా జరగాలి, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలి, వాళ్ళ ట్యూషన్స్ వెళ్ళాలి, ఇవన్నీ జరగాలి అడిగిన హౌస్ వైఫ్ లేకపోతే పార్ట్నరు ఏదో ఒకటి చేయాలి కదా. సో షీ హాస్ టేకెన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, షీ హాస్ సపోర్టెడ్. దట్స్ నైస్. సో ఇప్పుడు వైశాలి గారి గురించి మీ మాటల్లో విన్నాం, మీ గురించి వైశాలి గారు ఏమంటారో మాట్లాడదామా? అడగండి. సో పిలుద్దామా వైశాలి గారిని? మరి ఆమె గురించి అంత అడుగుతున్నారు, మరి పిలవండి వైశాలి. హలో వైశాలి గారు, ఎలా ఉన్నారు? మీ సపోర్ట్ మీ గురించి చాలా బాగా చెప్పారు. సో మీ సపోర్ట్ గురించి కూడా చెప్పారు. సో మీరు చెప్పండి, మీరు ఎలా సపోర్ట్ చేశారు తన సక్సెస్కి? నా సపోర్ట్కి ముందు ఐ రియలీ వాంట్ టు సే మా ఇన్లాస్, మై మదర్ ఇన్ లా ఎస్పెషలీ అండ్ మై ఫాదర్ ఇన్ లా అండి, వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయకుండా ఉంటే చదువుకునేదే కూడా కాదు. మా ఆయన హీ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. చదువుకునేదే కాదు, కాలేజ్కి వెళ్ళేది కాదు, సరిగా అవన్నీ వచ్చేదే కాదు వాళ్ళు సపోర్ట్ చేయకుండా. నాకిన ముందు ఐ వాంట్ టు సే మై ఇన్లాస్ హ్యావ్ ప్లేడ్ అ బిగ్ రోల్.
తర్వాత నేను ఎక్కడ ఏం వస్తే కూడా బిజినెస్లో కూడా నేను ఫుల్గా స్టాఫింగ్ కానీ డే కేర్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ ఏం అవసరం ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశానండి. తర్వాత అదే విధంగా ఈవెన్ మై కిడ్స్ హ్యావ్ సపోర్టెడ్ మిస్సింగ్ దర్ ఫాదర్ డ్యూరింగ్ వీక్ డేస్ అండ్ వీకెండ్లో ఎంత అవుతే అంత ట్రై చేసామండి. బట్ స్టిల్ మనం అందరము ఎంత అవుతుంది అంత సపోర్ట్ కుదిరిందండి మా ఫ్యామిలీకి చేయాలనే బిజినెస్ కోసము జాబ్స్ కోసము ఏముంటే అది చేసామండి. అన్నీ చేయాల్సి వస్తుంది కదా. సో బిహైండ్ ద సీన్స్ అంతా తనే రన్ చేసింది. ఇంతకీ మీకు టైం ఇస్తారా లేదా? ఇస్తారండి, ఫుల్గా ఇస్తారు, ప్లాన్ చేసుకొని ఇస్తారు. అంటే స్కెడ్యూల్లో సాటర్డే సండే మాత్రం కుదురుతుందండి. అచ్చా, సాటర్డే సండే మాత్రం హీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండి. ఓ దట్స్ నైస్. సో మీరు ఎక్కడి నుంచి అండి? బ్యాక్ ఇన్ ఇండియా, కర్ణాటక. మీరేమో ఆంధ్ర, మీరేమో కర్ణాటక. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీది? అరేంజ్డ్ అండి, బట్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అండి. అచ్చా, బెంగళూరులో వర్క్ చేస్తుంటే మై ఫాదర్ సెడ్ బెంగళూరులోనే ఉంటుంది కదా మా అమ్మాయి అనుకున్నారు. అంటే ఐ కెన్ రిలేట్. మా ఆయన కూడా బెంగళూరులో జాబ్ చేసేవాడు. సో నన్ను బెంగళూరులోనే ఉంటుంది, ఇట్స్ లైక్ హార్డ్లీ 1 night వచ్చేస్తుంది హైదరాబాద్ అని. అంటే మా డాడీకి కూడా బిజినెసెస్ ఉన్నాయండి, బెంగళూరు టచ్ ఉన్నింది. అచ్చా, సో బెంగళూరులోనే ఉంటుంది కదా అనుకున్నాము. అది చూస్తే బెంగళూరు జంప్ అయిపోయి ఆంధ్ర కర్ణాటక సెట్ అయిందండి అట్లా. Oh, that's nice. Thank you very much for taking time and coming and joining with us for the interview, Vaishali garu. Thank you.